నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక గొప్ప త్యాగం గురించి, ఒక నిస్వార్థమైన ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరి జీవితాలను మార్చివేసే ఒక అద్భుతమైన కథ. మనలో ప్రతి ఒక్కరం ఎన్నో తప్పులు చేస్తాం. వాటిని మనం దోషాలు, పాపాలు అని పిలుస్తాం. ఈ తప్పులు మనకు, దేవునికి మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. అయితే మనపట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆ అడ్డుగోడను తొలగించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన బాధ, మన విమోచనం. ఎప్పుడో పాతకాలంలో ఒక దైవభక్తుడు ఒక సేవకుని గురించి చెప్పారు. ఆ సేవకుడు ఎంతో నిజాయితీపరుడు, నిర్దోషి. అయినా ఆయన తీవ్రమైన బాధలు అనుభవించారు. మనందరి తప్పుల భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. మన దోషాల కారణంగానే ఆయన ఆ బాధలన్నీ అనుభవించాల్సి వచ్చింది. ఆయన గురించి చెప్పబడినప్పుడు ఆయన మనందరి దోషాలను భరించాడు, అందుకే అనేకమంది నిర్దోషులుగా మారగలుగుతారు అని చెప్పబడింది. అంటే ఆయన చేసిన గొప్ప త్యాగం వల్ల మనం ఇకపై మన తప్పుల శిక్షను మోయాల్సిన అవసరం లేదు. మౌనం వెనుక ఉన్న శక్తి. ఆ సేవకుని గురించి ఇంకొక విషయం చెప్పబడింది. ఆయన బాధించబడుతున్నప్పుడు వధకు తీసుకువెళ్లబడే గొర్రెపిల్లలా మౌనంగా ఉండిపోయారు. ఆయన నోరు తెరవలేదు. ఎవరూ ప్రశ్నించినా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆయన తన బాధను, నిందను ఓపికగా భరించారు. ఈ మౌనం ఆయనకున్న గొప్ప స్థైర్యాన్ని, ప్రేమను చూపిస్తుంది. శత్రువుల కోసం విజ్ఞాపన. చివరికి ఆయన మరణాన్ని అంగీకరించారు. తన ప్రాణాన్ని పూర్తిగా ధారవోశారు. మన తప్పుల భారాన్ని భరించి మనకోసం ఆ గొప్ప త్యాగం చేశారు. అయితే ఆయన చేసిన చివరి పని ఎంత గొప్పదో చూడండి. తనను బాధించినా, హింసించిన శత్రువుల తరపున కూడా దేవునికి విజ్ఞాపన చేశారు. వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు. దయచేసి వీరిని క్షమించు అని వేడుకున్నారు. ఇది నిజమైన ప్రేమకు పరాకాష్ట. ఆయన తన రక్తాన్ని మనందరికోసం చిందించారు. ఆ రక్తం ద్వారా మనకు విమోచన, క్షమాపణ లభిస్తుంది. మనకోసమొచ్చిన క్రీస్తు తరువాత ఈ బాధామయ సేవకుడు వేరెవరో కాదు, యేసుక్రీస్తు అని స్పష్టమైంది. ఆయన మనందరి కొరకు వచ్చారు. ఆయనే ఆ గొప్ప త్యాగం చేశారు. ఆయన చనిపోయి తిరిగి లేచాక తాను పాతకాలంలో ప్రవక్తలు చెప్పిన సేవకుడను తానేనని శిష్యులకు తెలియజేశారు. ప్రియమైనవారలారా, మనమంతా చేసిన తప్పుల కారణంగా దేవుని కుమారుడే ఈ లోకంలోకి వచ్చి మనకోసం బాధామయ సేవకుడిగా మారాల్సి వచ్చింది. ఇది దేవుడు మనపై చూపించిన అపారమైన ప్రేమ. ఆయన తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చారు. మనం చేయవలసిందల్లా ఈ ప్రేమను, ఈ త్యాగాన్ని స్వీకరించడం. మన పాపాలు క్షమించబడి మనం దేవునితో సమాధానపడాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ప్రేమ మనందరినీ ఆవరించుగాక.